నమస్తే, వెల్కమ్ టు విఎన్ న్యూస్. రాష్ట్రాలను మనం ఒకసారి గమనిస్తే అది గుజరాత్ అన్నామా, ఉత్తరప్రదేశ్ అన్నామా, రాజస్థాన్ అన్నామా, ఈ రాష్ట్రాలతో పాటు నిన్నగాక మొన్న మణిపూర్ రాష్ట్రంలో 2000 పై చిలుకు చర్చిలను కూలగొట్టి అక్కడ అక్కల చెల్లెల్ని నగ్నంగా మీద ఊరినటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండబడిన మణిపూర్లో ఆ ఘటనలు మరొకసారి మీరు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి కానీ ఈ రాష్ట్రంలో ఉండబడిన పేద వర్గాలు గెలిపేస్తే అలాంటి పరిస్థితులు మనకు వస్తాయన్న విషయం కూడా మర్చిపోద్దని కోరుతున్నాం. దానికి ఉదాహరణ ఉత్తర భారతదేశ సంస్కృతి దక్షిణ భారతదేశానికి కూడా దిగుమతి అయింది. ఉత్తర భారతదేశ సంస్కృతి దక్షిణ భారతదేశానికి కూడా దిగుమతి అయింది. దానికి ఉదాహరణ తెలుగు రాష్ట్రాలైనటువంటి హైదరాబాద్ పక్కనే ఉండబడిన రంగారెడ్డి జిల్లా జొన్నాడ్ అనే గ్రామంలో క్రైస్తవులు చర్చి కట్టుకుంటే జై శ్రీరామ్ అనుకుంటూ కొంతమంది పోయి ఆ చర్చిని కూలగొట్టి ఆ చర్చి మీద పాసలు దాడి చేసిన సందర్భం కూడా ఈ రోజు దక్షిణాది రాష్ట్రాలకు అంటే మన తెలుగు రాష్ట్రానికి దిగుమతి అయింది. వీటన్నిటి కారణం ఉత్తరాది సంస్కృతి దక్షిణాది దిగుమతి కావడానికి కారణం మందకృష్ణ చర్యలు అన్న విషయాన్ని ఈ దేశంలో రాష్ట్రంలో ఉండబడినటువంటి క్రైస్తవ వర్గాలు, ముస్లిం వర్గాలు, మాదిగ కులాల వర్గాలు అర్థం చేసుకోవచ్చు సైన్యం కోరుకుంటూ ఎన్డీఏని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకోండి. ఎన్డీఏ ఓడిస్తేనే ఈ దేశంలో దళిత గిరిజనులు, ముస్లిం మైనార్టీ క్రైస్తవులు స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని కూడా మర్చిపోతుందని కోరుకుంటూ ఇక ఎందుకు మేము జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని విషయం తెలియజేస్తా ఉన్నాం. 30 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు మందకృష్ణ కలిసి కుట్ర చేసి మాదిగలంటే తెలుగుదేశమే అన్నట్టు మాదిగలని తెలుగుదేశం దగ్గరే ఉన్నారని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఓ కుట్ర జరిగింది. ఈ రోజు మేము తిప్పి కొడతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల వ్యతిరేకి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల ద్వేషి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణకు వ్యతిరేకమని మాదిగల వ్యతిరేకమని చేస్తున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పని ఈ రోజు మేము గమనించి ముందుకు వెళ్తా ఉన్నాం. దానికి ఒకటే మాట, నేను ఈ నెల 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం. జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతామని చెప్పడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి మాట అన్న నేను చంద్రబాబు లాగా మాట్లాడే నేను చంద్రబాబు చెప్పేటువంటి కాదు, నేను చంద్రబాబు మోసాలు కాదు, నా చేతిలో ఉంటే రాష్ట్రాల చేతుల్లో సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో అంశం అనుగుణంగా మేము కూడా ముందుకేస్తాము. దానివల్ల మమ్మల్ని మీరు వ్యతిరేకులను అనుకోవద్దని చెప్పడం వర్గీకరణ స్పష్టమైన అవగాహనతో ఉండడంతో పాటు వర్గీకరణ కంటే ముందు ఈ ఉండబడినటువంటి మాదిగల అభివృద్ధి, మాదిగల సంక్షేమం ఏ విధంగా తీసుకెళ్లాలో ఆ విధంగా ముందుకు తీసుకెళ్దాం. మాదిగ చూసుకుంటూ నా మీద ఉందన్న నాకు అండగా నిలబడండి. ఆంధ్రప్రదేశ్ లో మాలా మాదిగలతో సమాన సోదరులాగా అన్నదమ్ములాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పని మాదిగలు వెనకబడతానని గుర్తించి వాళ్ళకి సమాన అవకాశాలు సంస్కృత స్థానాన్ని కల్పిస్తానని చెప్పని హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాట మీద నమ్మకంతో, మాట మీద గౌరవంతో నేను సంపూర్ణంగా మద్దతిస్తున్నామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో నేను దాదాపు 35 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తా ఉన్నాను. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా మీకు సంక్షేమ పథకాలు ఇస్తాను, మీకు ఉచితాలు ఇస్తాను, నాకు ఓటేసారి ఓ దమ్మునట్టుగా బీజేపీ ఒకవైపు, జనసేన ఒకవైపు, టీడీపీ ఒకవైపు అందరూ కలిసి మూకుమ్మడి దాడి చేస్తున్నప్పటికీ కూడా భయము బెరుకు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలకు నేను మేలు చేశాను, ఈ రాష్ట్ర ప్రజలు నాకు మేలు చేస్తారని చెప్పి సంపూర్ణంగా విశ్వసించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏ ముఖ్యమంత్రి అనే మాట అంటున్నాడు. ఆ మాటను మీరు ఒకసారి గమనించండి. ఈ రాష్ట్రంలో ఉండబడిన ప్రతి గడపకి, ప్రతి ఇంటికి నేను మేలు చేశాను అనుకుంటేనే నాకు ఓటేయండి, లేకుంటే ఓటేయొద్దని చెప్పినటువంటి మగాడు ఎవరైనా ఉన్నారనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మర్చిపోతుంది. నేను మేలు చేశాను నాకు ఓటేయండి అని చెప్పడం అంటే అది చిన్న మాట కాదు. మభ్య పెట్టి మోసం చేసి ఓట్లతో గెలవాలని చూసేటోళ్ళు ఈ రోజు వైపు ఉంటే నేను మీకు మేలు చేశాను, నా వల్ల నీ ఇంటికి మేలు జరిగింది అనుకుంటే, నా వల్ల నీ ఇంటికి ఒక పథకం వచ్చింది అనుకుంటే, నా వల్ల నీ ఇంటికి అభివృద్ధి చెందింది ఉంటే నాకు ఓటు జగన్మోహన్ రెడ్డి మాటలు జగన్మోహన్ రెడ్డి కనుక జగన్మోహన్ రెడ్డి సంపూర్ణంగా నిలవాలని ప్రభుత్వం కోసం మా వంతు సిద్ధపడి ఈ రోజు రాష్ట్ర అన్ని ఆర్థిక సమాజాన్ని మేల్కొంటూ వారితో పాటు ఉన్నటువంటి